అందరికీ నమస్కారం. కూటమి ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఎర్రగొండపాలెం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి శ్రీ గూడూరు ఎరిక్షన్ బాబు గారి ఆధ్వర్యంలో మేము సూపర్ 6 పథకాలను ప్రవేశపెట్టడం జరిగింది. అవి చాలా జనామోదంతో ముందుకెళ్తున్నాయి. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మరియు ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే శ్రీ తాటిపత్రి చంద్రశేఖర్ గారికి నా సూటి ప్రశ్నలు. మేము ప్రవేశపెట్టినటువంటి సూపర్ 6 సూపర్ హిట్ భాగంలో 4 పథకాల గురించి నేను ఇప్పుడు మాట్లాడుతున్నా. 4 పథకాలు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దాదాపుగా 2024 ఎలక్షన్లలో 91,000 చిల్లర ఓట్లు వేసిర్రు. మీరు వృద్ధులు, వితంతువులు నెలకు 4,000 రూపాయలు, వికలాంగులు 6,000 రూపాయల పెన్షన్లు మీకు ఓట్లు వేసిన వాళ్ళు లబ్ధి పొందుతున్నారా లేదా? స్త్రీ శక్తి పథకం కింద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసిన మహిళలందరూ ఉచితంగా బస్సులలో ప్రయాణం చేస్తున్నారా లేదా? అన్నదాత సుఖీభావ పథకం కింద రైతులందరూ మీకు ఓట్లేసిన రైతులందరూ ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో పర్టికులర్గా లబ్ధి పొందుతున్నారా లేదా? తల్లికి వందనం పథకం కింద ఎంతమంది పిల్లలుంటే అంతమందికి మీ పార్టీకి ఓట్లేసిన వాళ్ళకు కూడా అమౌంట్ వస్తుందా లేదా? ఒకసారి మీ కార్యకర్తలను, మీ నాయకులు వాళ్ళ బ్యాంక్ అకౌంట్లు వాళ్ళని చెక్ చేసుకొని ప్రజల్లోకి వచ్చి సూపర్ 6 సూపర్ హిట్ అయిందా, సూపర్ ఫ్లాప్ అయిందా అనేది మీరు తెలుసుకుంటే మంచిది. అప్పుడప్పుడు వచ్చి ప్రజల మధ్య చిచ్చులు పెడుతూ ఎర్రగొండపాలెం నియోజక ప్రజల మధ్య లేనిపోని అపోహలు సృష్టించకుండా దయచేసి సద్విమర్శలు చేయవలసిందిగా నేను మనస్ఫూర్తిగా మీకు విన్నవించుకుంటూ థ్యాంక్ యూ సో మచ్.